మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఫర్ దెన్ షాల్ thou లిఫ్ట్ అప్ thy face without spot, yet thou shalt be steadfast and shalt not fear. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ యోబుకున్నటువంటి స్నేహితులలో ఒక ఆయన జోఫరు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. నిర్దోషత్వం, స్థిరత్వం ఏ విధంగా మనకు వస్తుంది? ఇక్కడ తెలియచేస్తున్న మాటలు గ్రహించండి. ఖచ్చితముగా అంటున్నాడు, నిశ్చయముగా అంటే దోషి సంతోషించలేడు, నిర్దోషి సంతోషిస్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనలో దోషం ఉన్నప్పుడు ఎలా సంతోషించగలుగుతాం? ఒకవేళ పైకి సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల దోషం మనల్ని నొక్కేస్తూ ఉంటుంది, అణిచేస్తూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది. దోషాన్ని విడిచిపెట్టినప్పుడే మనకి సంతోషం. నీకు భయం ఉండదప్పుడు నువ్వు స్థిరంగా నిలబడతావు. ఒక మాట చెప్పమంటారా? అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలండి, నిజాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే నిజం నిజమే. అబద్ధం కరెక్ట్గా చెప్పాలి కాబట్టి చాలా కష్టపడి గుర్తుపెట్టుకుంటారు. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, దీని తర్వాత అది, అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అని చాలా గుర్తుపెట్టుకుంటే కానీ చెప్పలేరండి. ప్రియులారా, దోషం మనలో ఉండకూడదు, అబద్ధం మనలో ఉండకూడదు. పాప శాపాలు మనలోనే పెట్టుకున్నప్పుడు అవి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏమాత్రము కూడా మనం సంతోషించలేము. సరిగదా? ఇంకా కుంచుకుపోతామని వాక్యము సెలవిస్తోంది. యోబు తప్పు చేశాడనో మరొకటనో ఇక్కడ జోఫర్ మాట్లాడుతున్నట్టుగా జోఫర్ చెప్తున్న మాటలు మనం గ్రహిద్దాం. ఏదో చిన్న అవిశ్వాసపు మొలక ఉండి ఉండొచ్చు యోబులో, కానీ దేవుని సన్నిధిలో తన పశ్చాత్తాపాన్ని దేవుడు స్వీకరించాడు. రెట్టింపు ఆశీర్వాదానికి యోబుని వారసుడిగా చేశాడు. మనము నిర్దోషులముగా ఉన్నామా? ఏమండోయ్, మనుషుల దృష్టికి కాదు, మనుషుల దృష్టికి ఏం కానే కాదు. మనుషుల దృష్టికి నిర్దోషులా కనపడాలి, నేను కాదనను. కానీ దానికన్నా ముందు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉన్నామా? ఆయన మనల్ని సంతోషింప చేయాలి అంటే, మనల్ని స్థిరపరచాలి అంటే మనము నిర్దోషులుగా కనపడాలి. మనకి కోర్టు భాష తెలుసు. ఏమని తెలుసు? ఎస్, 1000 మంది దోషులు లేదా 100 మంది దోషులు తప్పించుకోవచ్చేమో, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. మనలో మనం ఆలోచించేద్దాం. నీవు ఒప్పు కొనని దోషం ఏదన్నా ఉంటే విడిచిపెట్టేసేసి, దేవుడు నీకు ఎంతగానో దూరంగా ఉన్న సంతోషాన్ని నీకు దయచేయబోతున్నాడు. నీ మేలు కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. నిర్భయుడవై, ఏ భయము లేకుండా, ఎవరొచ్చి ఏం చేస్తారో అనేటువంటి వేదన లేకుండా, గగురుపాటు లేకుండా నీవు స్థిరపడి ఉంటావు. కొంతమందికి స్థిరత్వం లేదండి. ఎక్కడుంటారో తెలీదు, ఏం మాట్లాడతారో తెలీదు, మాట మీద నిలబడరు, చంచలత్వం. దేవుడు మనలను స్థిరపరచకపోతే మనం ఎలా నిలబడగలుగుతాం ప్రియులారా? ఆయన మనల్ని ఒక చోట నాటకపోతే మనం ఎలా వర్ధిల్లగలుగుతాము? ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నిర్భయంగా జీవించాలి, స్థిరపడి ఉండాలి. పరలోకమును మనం ఎక్కి వెళ్ళాలి. ఎందుకంటే స్థిర నివాసం దేవుడు మనకక్కడ సిద్ధపరుస్తున్నాడు. దాన్ని చేజేతులా ఎందుకు మనము వదులుకోవాలి? ఆ దోషాన్ని విడిచిపెట్టకుండా ఆ దోషాలను మనమే ఎందుకు
భయపడిపోతూ ఉండాలి దోషాన్ని బట్టి. దేవుడు అవకాశం ఇచ్చాడు. నిశ్చయముగా నిర్దోషిగా ఉండు, నువ్వు సంతోషిస్తావు. నీ దోషములన్నిటినీ దేవుడు భరిస్తున్నాడు. ఆయన నీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు. దేవుడు కానీ మనలో దోషములు కానీ కనిపెట్టి చూస్తే ఎవడైనా తప్పించుకోగలడా? ఇంపాసిబుల్ కదండి. మన దోషములు బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, అతిక్రమములు బట్టి గాయపరచబడ్డాడు దేవుడు. ఈ క్షణమే ప్రభువా నాకు సంతోషం కావాలి, నాకు నీ అభయం కావాలి, మీరిచ్చే స్థిరత్వం కావాలి అని ప్రభుని అర్థించుదుముగాక. మీ కొరకు ఆమేన్. ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.